సీనియర్ నాయకులు ఉన్నారండి. మైలవరం నియోజకవర్గం నుంచి వాళ్ళని అడిగి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కావాలని వాంటెడ్గా సామాజిక వర్గంలో నేను ఒక బీసీకి ఇచ్చానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం కోసం ఎత్తుగడంటారా, లేకపోతే బలిపశం చేయడం కోసం అంటారా? నాకైతే అర్థం కావట్లేదు. కానీ బయటికి వెళ్ళిన ప్రతిసారి ఆయన ఏం మాట్లాడతాను, నేను సామాన్య మానవులకు టికెట్లు ఇస్తున్నాను, పెత్తందారులకి పేదలకు జరుగుతున్న యుద్ధం రకరకాలుగా మీకు తెలిసిందే కదా. మీకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఆయన బీసీల మీద ప్రేమ ఉందని చెబుతున్నాడు. మీకు ఉదాహరణకి ఒక మాట చెబుతున్నా. గాజువాక, విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి గారిని తప్పించి ఒట్టికూటి రామచంద్రరావు అనే సీటు ఇచ్చారు యాదవులకి. పల్లా శ్రీనివాసరావు గారి మీద గెలవాలి, ఇతను పెద్ద నాయకుడు, ఇతను కొట్టాలంటే అని అతను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఒట్టికూటి రామచంద్రరావు బీసీ వ్యక్తిని నిలబెట్టి మళ్ళా కాదని కాపు సామాజిక వర్గానికి చెందిన స్ట్రాటజీలో భాగంగా ఇతను యాదవులు పల్లా శ్రీనివాసరావు గారు కాబట్టి యాదవులు వర్కౌట్ అవుతారు. మళ్ళీ అక్కడ బీసీని చంపేసి కాపు సామాజిక వర్గం నుంచి పనికిరాని కోడిగుడ్ల మంత్రిని అక్కడ వేశారు. అక్కడ కూడా నేను ఒక ఇన్ఛార్జిని. ఇక్కడ మైలవరంలో గుంటుపల్లి గ్రామానికి సంబంధించి ఈ మండలంలో కూడా నేను రాజకీయంగా ఉండా కాబట్టి ఇక్కడ తెలిసినోడిని కాబట్టి ఇక్కడ బీసీకి ఇచ్చానని చెప్పుకునే వ్యక్తి అక్కడ బీసీ వ్యక్తిని ఎందుకు చంపేశాడని నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. ఆయన ఏ రోజు బీసీలకు ఏమీ చేయలేదు, అట్టని ఎస్సీలకి చేయలేదు, ఎస్టీలకి చేయలేదు, చివరికి ఆయన కులానికి చేయలేదు, మైనార్టీకి చేయలేదు. ఇవాళ ఓడిపోయే ముందు సంధి ప్రలాపనలు మాట్లాడుతున్నాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక మ్యాండేట్కి రెడీ అయిపోయారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలో తేటానికి రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలో తేటానికి దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నువ్వు వెళ్ళేది చల్లపర్రి జైలుకి, తర్వాత విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని అబద్ధాలు చెప్పావు. బంగాళాఖాతంలో మీ విశాఖ ప్రజల తరపున కూడా చెబుతున్నాం, నిన్ను బంగాళాఖాతంలో కలిపేస్తాం. ఆయన ఒకటే చెప్తాడు, నన్ను చూసి ఓటేస్తారు, నాయకులను చూసి కాదు, నన్నే చూసి 175 వర్గాలు నేనే స్టార్ క్యాంపెయినర్, నాకు ఏ స్టార్ క్యాంపెయినర్ లేరు అని మాట్లాడు. నిన్ను చూసి అయితే నీ మొహం చూసి ఒకసారి మోసపోయారు, మళ్ళీ మోసపోవటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. దానికి ఉదాహరణ నీ కుటుంబం, నీ అక్క, నీ చెల్లి, నీ బంధువులు, నీ సామాజిక వర్గమే ఉదాహరణ. కాబట్టి నీ మొహం చూసే నువ్వేమి పెద్ద గ్లామర్ వ్యక్తివి కాదు. ఇక్కడ ఉన్న గ్లామర్ వ్యక్తుల కంటే, మా పవన్ కళ్యాణ్ గారి కంటే, చంద్రబాబు నాయుడు గారి కంటే, లోకేష్ కంటే గ్లామర్ అయినోడు అయితే కాదు. నువ్వు గుర్తుపెట్టుకో, ఇవన్నీ నువ్వు చెప్పుకోవడానికి పనికొస్తాయి. నీకు చివరి రోజులు, అంపసాయి మీద ఉండవు. ఇక నువ్వు ఏది చెప్పినా జనం వినరు. నువ్వు పద్ధతిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు చేయి, నువ్వు గెలువు. అంతే తప్ప దొంగ మాటలు, లేనిపోయినాయి అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాలేవు. అబద్ధాలంటే ఆయన చెప్పేది ఒకటే మాట, క్లాస్ వార్ అంటాడు, లేకపోతే క్యాస్ట్ వార్ అంటాడు, లేకపోతే పేదలు అంటాడు, పెత్తందారులు అంటాడు. తెలుగుదేశం పార్టీగా క్యాస్ట్ వార్ చేయము, క్లాసు వారు చేయము. పేద ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రానికి పనికొచ్చే వారే చేస్తాం. వారు వన్ సైడు, ఆడు ఏ వారు వచ్చినా సరే వారు వన్ సైడ్. తెలుగుదేశం పార్టీ విజయకేతనం, చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ముఖ్యమంత్రి. ఈ రోజు కూడా ఇంట్లో వాళ్ళు కూడా ఆయన నమ్మే పరిస్థితి లేదు, జనాలు కూడా నమ్మే పరిస్థితి దాటిపోయిందంటారా? ఎన్ని అబద్ధాలన్నా కూడా 100% ఆయన నమ్మడానికి లేదు. ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం పార్టీకి ఎన్నడూ లేని విధంగా మెజార్టీ రావడానికి కూడా ప్రజలు నిర్ణయించుకున్నారు. అలాగే ఎంపీ అభ్యర్థిని దాదాపు 2 లక్షల పైగా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఇవన్నీ అపోహలు అంతా తెలుగుదేశం కేడర్ నూతన ఉత్సాహంతో ఆల్మోస్ట్ ఇక్కడ వాతావరణం మీరు చూశారు. ఒక ఉగాది, ఒక జన్మదినం కలిపితేనే విజయోత్సవం గెలిచిన దానికంటే ఆనందంగా ఇక్కడ ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ఈరోజు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు కూడా మైలవరం నియోజకవర్గ ప్రజల తరఫున, అలాగే విశాఖ ప్రజల తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జన్మదిన నాని గారు కూడా కొంచెం చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన గతంలో 2 సార్లు ఎంపీగా గౌరవించుకుంది పార్టీ, ఆ కృతజ్ఞత కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నాని గారు చవాకులు కాలం చెల్లింది. ఇవాళ ఆయన చాలా ఇలువ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి, మళ్ళీ అదే కుటుంబంలో వ్యక్తికి ఇచ్చింది తప్ప ఆయన తెలుసుకోవాలి, బయటోడికి ఇవ్వలేదు. నీ నోరే నీకు చెడు వచ్చింది, నువ్వు చేసిన విధానాలే నీకు కీడొచ్చినాయి. కాబట్టి మేము ఎవరు చేయలే, నువ్వే గొయ్యదవ్వుకున్నావు, వెళ్ళి అక్కడ వైసీపీలో పడ్డావు కాబట్టి అక్కడే సమాధి అయిపోతావు, రాజకీయ సమాధి. డెఫినెట్గా అయితే మాత్రం మైలవరంలో మాత్రం మీకు ఆ తిరుపతి రావు అనే వ్యక్తి పెద్ద కాంపిటేటర్ అయితే కాదు. మేము ప్రజలకి చేసి ఉన్నాం. పొరపాటున 2019లో కొంతమంది ఓటర్లు చేద్దామని వేశారు. ఈసారి వేయరు. మళ్ళా కృష్ణప్రసాద్ గారి మంచితనం అటు వైసీపీలో ఇటు తెలుగుదేశంలో కూడా మొత్తం ఓటు వేయడానికి కృష్ణప్రసాద్కి గుంపగత్తుగా ఓటు వేయడానికి కృష్ణప్రసాద్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. మైలవరం కాన్స్టిట్యూన్సీ సంబంధించి కొంతమంది నాయకులు ఉన్నారు. సార్ నమస్తే అండి. అంటే థ్యాంక్ యూ అండి. మైలవరం
నియోజకవర్గం అనేది చాలా స్పెషల్గా చూస్తూ ఉన్నారు అందరూ. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక బీసీ సామాజిక వర్గ వ్యక్తిని కేటాయించి నేను చూడండి పెద్ద సామాజిక వర్గం మీద ఏమీ లేనివాడిని ఇచ్చానని చెప్పి ఏంటంటారు? ఒక విధమైనటువంటి మైండ్ గేమ్ జనాల్లోకి తీసుకెళ్ళటం అంటారా? మైండ్ గేమ్ అంటే అండి, ఇక్కడ బీసీలని పోటీలో పెట్టడం అనేది సరే ఒక మైండ్ గేమ్ కరెక్టే కావచ్చు, కాదంటలేదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అండి ప్రజలందరూ కూడా ఒక బలమైన నాయకత్వ మార్పు కోరుకుంటున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గవర్నమెంట్ మారాలి. ఎందుకంటే ఈ అభివృద్ధిని అనేది లేకుండా కేవలం సంక్షేమం మీద ఆధారపడితే జనాల యొక్క స్థితిగతులు మారవు అనే ఉద్దేశాన్ని గ్రహించి కంపల్సరీగా మారాలి, ఈ ప్రభుత్వం మారాలి. ఈవెన్ కృష్ణప్రసాద్ గారు కూడా ఎప్పుడు అదే చెప్తారు. ఆయన ఎప్పుడు జగన్ గారిని విమర్శించింది లేదు నాకు తెలిసి. ఆయన ఎంతసేపు ఏంటంటే ఆయన సంక్షేమం ఒకటే చూస్తున్నారు, అభివృద్ధి చూడట్లేదు, అందుకనే నేను మారాల్సి వస్తుందని కూడా ఆయన ఒక్క నుంచి చెప్తున్నారు. సో ఎవరైనా సరే ప్రజలు చూసేది వసంత గారి నుంచి ఉన్నారా, బీసీ నుంచి ఉన్నారా, రెడ్డి నుంచి ఉన్నారా అనేది కాదండి. అక్కడ మన రాష్ట్ర భవిష్యత్తుని కానీ మన పిల్లల భవిష్యత్తుని కానీ ఎవరైతే మార్చగలరో ఎవరి నుంచి ఉన్నారని వాళ్ళనే చూస్తారు ఎప్పుడైనా సరే. అంటే దిగజారి మాట్లాడడం అంటే ఎవరి వ్యక్తిత్వం వాళ్ళండి. ఇప్పుడు ఒకళ్ళు బాగా తిట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది సౌమ్యంగా చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి మనం వాళ్ళని అంచనా వేయగలం. వాళ్ళు మాట్లాడే భాషను బట్టి, వాళ్ళ చుట్టూ ఉండే పరిసరాలు, లేదంటే వాళ్ళ చుట్టూ ఉండే వ్యక్తులను బట్టి ఆ వ్యక్తి స్థాయి ఏంటి అనేది మనం చెప్పగలం. అలాగే ఇప్పుడు సర్నాల తిరుపతి గారు ఏం మాట్లాడారో నేను వినలేదు. కానీ ఏంటంటే మేము ఎంతసేపు మా పని మేము చేసుకుంటూ వెళ్ళడమే మాకు ముఖ్యమండి. ఇప్పుడు టీడీపీ ఏది కూటమి తరపున, ఎన్డీఏ కూటమి తరపున కృష్ణప్రసాద్ గారిని అభ్యర్థిగా నిల్చోబెట్టడం జరిగింది. ఈయన్ని గెలిపించడమే మా ఉద్దేశం. గెలవడం అనేది కన్ఫామ్. ఇక్కడ ఓన్లీ ఏంటంటే కృష్ణప్రసాద్ గారికి మెజార్టీ ఎంత వచ్చింది అనేది ఎక్కువ ముఖ్యం, కానీ గెలుస్తారా ఓడుతారా అనేది కాదు. ఇక్కడ గెలుపు కన్ఫామ్, కాకపోతే మెజార్టీ మేము చూసేది 100%. అవతల క్యాండిడేట్ వీక్ అవడం వల్ల ఎందుకు ఆయనకి అంటే వేరే క్యాండిడేట్లు లేరా? పోనీ ఆయనకి గట్టి క్యాండిడేట్లే ఉన్నారుగా. పోనీ ఇక్కడే లోకల్ అంటున్నారు. లోకల్లో ఉన్న జోగి రమేష్ నుంచో పెట్టచ్చు మరి. అదే ఇక్కడి నుంచి నాన్ లోకల్ కింద వేరే దగ్గరికి పంపించడం ఎందుకు? లోకల్లో ఉన్న నుంచో పెట్టండి. ఆయన దగ్గర ఆస్తి ఉంది, లేదంటే ఇంకోటి ఉంది, వేరే ఇప్పుడు బలగం ఉందంటున్నారు, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నా ఆయన ఇక్కడి నుంచి బయటకు ఎందుకు పంపించారు? ఎలా లేడనా? అంతే కదా. అలాంటి ఒక బీసీ వ్యక్తిని అదే కదా. ఇప్పుడు ఒకటండి, ఒక సింహను ఒక పిల్లి కొట్టుకుంటుంటే సింహం ఆబ్వియస్లీ గెలిచిద్ది. తర్వాత ఏంటి, పిల్లి మీద గెలవడం గొప్ప అంటారు. అదే ఉద్దేశంతో ఒక సాధారణ కారణం తీసుకొచ్చి నుంచే పెట్టాము. ఆయన గెలవలేకపోయాడంటారు తప్పించి అదే జోగి రమేష్ మీద ఓడిపోయాడు అనుకుంటే జోగి రమేష్కున్న పరపతి పోయింది కాబట్టి ఆయన పక్క తప్పించారు అండి. ఓన్లీ ఏంటంటే మెజార్టీ మేము చూసేది అంతే. థ్యాంక్ యూ.